కానీ శాండ్ అక్యుమిలేషన్ కానీ ఇవి ఏమైనా నష్టం జరిగిందా? అండ్ కాలువలు దిగిపోవడం కానీ బ్రీచెస్ కానీ సో ఈ స్టేటస్ ఏంటి? ముతునూరులో ఒకటి త్రివేణి సంఘం సార్, ఆ ట్యాంక్ ఒకటి దాని వల్ల మన ముతునూరు రోడ్ ఎఫెక్ట్ అయింది సార్. ఇది టువర్డ్స్ ఇందర్వేలి ఉంటున్నారు సార్, అది ఒకటి ఎఫెక్ట్ అయింది సార్. రెండోది మనకి ఇక్కడ ఒక తాంసీలో కూడా చాలా భారీ వర్షం పడ్డాయి కాబట్టి అక్కడ కూడా ఒక ట్యాంక్ బ్రీచ్ అయింది సార్. ఈ తర్వాత ఇక్కడ యాపల్ కూడా ఆదిలాబాద్ రూరల్ లో కూడా ఒక ట్యాంక్ అది బ్రీచ్ అయింది సార్. రైతుల పంటలు నష్టమైందా సార్? అది అంటే నిన్న వాటర్ వెళ్ళింది సార్ క్రాప్స్ లో, కానీ మనం నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వర్షం పడలేదు సార్. ఇప్పుడు కొంత మనం సన్ లైట్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏఈఓస్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఫీల్డ్ కి వెళ్ళి 10,000 acres damages there sir, preliminary report run. సో అట్లా ఉన్నప్పుడు ఈ వ్యవసాయ అధికారుని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను వాళ్ళని స్పీడప్ చేసి ఆ ఎన్యూమరేషన్ అంటే ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఏం పంట డ్యామేజ్ అయింది, ఏ రైతుకు ఎక్కడ ఇసుక మేటలు పెట్టినవి, ఎక్కడెక్కడ ఏ కాలువలు జరిగినవి, ఎక్కడెక్కడ ఏమేమి రోడ్స్ కట్ అయిపోయి రాకపోకలు బంద్ అయింది, ఈ మొత్తం కూడా సమగ్ర రిపోర్ట్ తయారు చేయండి. నేను కూడా రేపు నైట్ ఆదిలాబాద్కి వస్తాను. ఎల్లుండి మనం గ్రౌండ్ రివ్యూ మొత్తం సర్వే కూడా చేద్దాం. ఎల్లుండి ఉదయం నేను మార్నింగ్ అరౌండ్ 10 o'clock ఎల్లుండి ఉదయం 10 వరకు అక్కడ ఉంటాను. ఇప్పుడు ఈరోజు మా జిల్లాలో తిరుగుతాము. సో టేక్ కేర్ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అందరు అధికారులు కూడా అప్రమత్తం చేయండి. ఎవరికి ఇబ్బంది జరగకుండా జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే పూర్వాలు ఏమంటున్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు, అదే మనం చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్, వాటర్ చేపలు పట్టడానికి సార్. సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు. సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్. మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. అండ్ మనం కంటిన్యూస్ గా వాటర్ రిలీజ్ చేసాము సార్. స్వర్ణ కడెం ఇది 2 నిండిపోయింది, స్వర్ణ అండ్ కడెం సార్. ఇది 2 నుంచి వాటర్ మనం రిలీజ్ చేసాము సార్. అదే ఇప్పుడు పరిస్థితి సార్. ఫైన్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటలు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోతకు గురైన కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకేమైనా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను. సేమ్ టైం దీన్ని అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలన కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను. ఎల్లుండి పొద్దున్నే అక్కడ అందుబాటులో ఉంటాను. అలా కలిసేసి అధికారులు కూడా చెప్పండి. సో విల్ గో అండ్ హ్యావ్ అంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం, ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి. నేను కూడా అక్కడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.